హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మొత్తం సెట్ కూడా నేనే ప్రిపేర్ చేశాను. దీనికోసం నేను మొత్తం మైక్రో గోల్డ్ ప్లేటెడ్ మెటీరియల్ తీసుకున్నానండి. ఈ లాకెట్ ఇది నేను ఇయర్ రింగ్స్ అండ్ లాకెట్ సెట్ ఇది 200 చేంజ్ అలా పడింది నాకు. ఇది మ్యాట్ ఫినిష్‌లో చాలా బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం మైక్రో గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ స్టార్ట్ చేస్తున్నా కాబట్టి ఫస్ట్ వినాయకుడు సెంటిమెంట్‌లా ఉంటుంది కాబట్టి వినాయకుడిది స్టార్ట్ చేశాను. తర్వాత ఇలా హుక్స్ కూడా తీసుకోవాలి. అలాగే ఇవి హ్యాంగ్ చేసుకోవడానికి కొత్తిమీర కట్ట అంటారు. ఇది కూడా తీసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఈ కలర్ బీడ్స్ తీసుకున్నాను. లాకెట్‌కి నాకు బాగా మ్యాచ్ అవుతాయి అనిపించింది. అందుకని నేను ఈ కలర్ బీడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనము హ్యాంగింగ్స్ కోసం ఒకటి ఇలా సెంటర్‌లో కట్ చేసుకుంటే 2 బీడ్స్ హ్యాంగ్స్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా దీనికి బీడ్ పెట్టుకొని పైన రౌండ్‌గా రావడం కోసం నేను ఇక్కడ నీడిల్‌ని యూజ్ చేస్తున్నాను. నీడిల్ యూజ్ చేస్తే రౌండ్‌గా ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇలా మనం వైర్‌ని కానీ ఇలాంటి వాటిని యూజ్ చేసేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. అవి కొంచెం షార్ప్ ఉంటాయి కాబట్టి గుచ్చుకుంటాయి. మొత్తం ఇలా చుట్టుకున్న తర్వాత బీడ్స్ అన్నీ కూడా ఇలాగే హ్యాంగింగ్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ లారియల్ పర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు జంప్ రింగ్స్ ఉంటాయి. మనకి మైక్రో గోల్డ్ ప్లేటెడ్‌లోనే జంప్ రింగ్స్ కూడా దొరుకుతాయి. మొత్తం ఎక్కువ మెటీరియల్ తీసుకుంటే మనకి హోల్సేల్ ప్రైస్‌లో వస్తుంది. తర్వాత ఇలా జంప్ రింగ్ తీసుకొని దానికి ఇలా ఒక లారియల్ పర్ల్ వేసి తర్వాత బీడ్ మళ్ళీ ఇంకొక లారియల్ పర్ల్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఇక్కడ హ్యాంగింగ్స్ ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత లాకెట్‌కి దీన్ని అటాచ్ చేసేసుకున్నాను. అంటే నేను ప్రీవియస్ వీడియోస్‌లో ఇలాంటి సెట్స్ చేసినప్పుడు సేల్ చేయరా అని అడిగారు కదా, అవి అంత క్వాలిటీ ఉండదు. అందులో నేను యూజ్ చేసే గేజ్ వైర్ అన్నీ కూడా నార్మల్ 2 డేస్ 3 డేస్ ఎక్కువ యూజ్ చేస్తే కలర్ అనేది షేడ్ అవుతాయి. ఇలా మైక్రో గోల్డ్ ప్లేటెడ్ తీసుకొని మనము కావాలంటే చేసినవన్నీ కూడా క్లియరెన్స్ సేల్‌లో పెట్టుకొని సేల్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ కాబట్టి ఇవి క్వాలిటీ ఉంటాయి కాబట్టి మనం సేల్ చేసుకోవచ్చు. ఇలా లాకెట్ కూడా క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇలాగే చేసేసుకోవాలి. ఇయర్ రింగ్స్ లాకెట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్లాక్ బీడ్ చైన్ అనేది నార్మల్ ప్లెయిన్ కాకుండా ఇక్కడ వచ్చిన బీడ్ నేను అక్కడ అటాచ్ చేస్తున్నాను. లుక్ అనేది బాగుంటుంది కాబట్టి దానికోసం ఇక్కడ బ్లాక్ బీడ్ చైన్ కూడా మనకు దొరుకుతాయి. దాన్ని నేను ఇక్కడ తీసుకున్నాను 2 లైన్. ఇలా ఈ లెంత్‌లో నేను కట్ చేసుకున్నాను. ఏ లెంత్ వరకు బీడ్ ఉంటే బాగుంటుందో చూసుకొని అక్కడ వరకు కట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఈ లెంత్‌లో ఉంటే బాగుంటుంది అనిపించి నేను ఇక్కడ కట్ చేసుకున్నాను. తర్వాత ఇది కూడా కట్టుతీగ. నేను ప్రీవియస్ వీడియోస్‌లో వాడిన గేజ్ వైర్ అంతా కూడా నార్మల్ కాపర్ వైర్. అది కొంచెం కలర్ అనేది కాపర్ లాగా అయిపోతుంది, షేడ్ అవుతుంది. కానీ ఇది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి. చాలా బాగుంటుంది క్వాలిటీ. ఇలాగే నీడిల్ పెట్టుకొని రౌండ్‌గా ఫస్ట్ వన్ సైడ్ ఇలా చుట్టేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇక్కడ ఇలా బీడ్‌ని పెట్టుకొని రిమైనింగ్ సైడ్ కూడా మనం ఇలా బ్లాక్ బీడ్స్ అనేది దానికి పెట్టేసుకొని చుట్టేసుకోవాలి. చుట్టుకునేటప్పుడు కొంచెం నీట్‌గా చుట్టుకోవాలి. ఫినిషింగ్ అనేది బాగుంటుంది. హ్యాండ్‌మేడ్ కాబట్టి మనకి తెలుస్తుంది. కొంచెం చూసుకొని నీట్‌గా చుట్టుకుంటే బాగుంటుంది. ఇలా ఒక సైడ్ కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ సైడ్ కూడా ఇలాగే చేసుకోవాలి. చేసుకునేటప్పుడు లెంత్ మొత్తం కూడా చూసుకొని చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా సేమ్ ఈక్వల్ రావాలి. 2 కూడా ఈక్వల్‌గా కరెక్ట్‌గా వచ్చేసాయి. ఇప్పుడు దీనికి లాకెట్‌ని అటాచ్ చేసేసుకోవాలి. దీనికోసం జంప్ రింగ్స్ యూజ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా జంప్ రింగ్స్‌తో ఇలా అటాచ్ చేసేసుకొని బ్యాక్ సైడ్ హుక్ జంప్ రింగ్ అటాచ్ చేసుకుంటే అయిపోతుంది. ఇది వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందనేది నేను షార్ట్ వీడియోలో పెడతాను.
లుక్ అయితే చాలా బాగుంటుంది. శారీస్ పైకి కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది. ఈ కలర్ బీడ్స్ వల్ల చాలా నిండుగా ఉంటుంది. నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి చాలా చాలా డిజైన్స్ అనేది మన ఛానల్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.